హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రైవర్ వ్లాగ్స్. ఈ రోజు అయితే నాటుకోడి బిర్యానీ చేద్దాం అనేసి నాటుకోడి పట్టడానికి షోయిక్ అనే ఏరియాకి అయితే వచ్చాము. ఇక్కడ అన్ని రకాల పక్షులు దొరుకుతాయి. ఒకసారి చూడండి ఎన్ని రకాల పిట్టలు, ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. మనలాంటి ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళతో పాటు కోయిట్ వాళ్ళు కూడా వస్తారు కొనడానికి, అమ్మడానికి. పావురాలు, గిన్నె కోళ్ళు, తొండం కోళ్ళు, అదేవిధంగా అడవి కోళ్ళు, నాటుకోళ్ళు, ఫారం కోళ్ళు, పావురాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడాలి. గుడ్లు కూడా పెట్టి అమ్మేస్తున్నారు అబ్బాయి. నాటు గుడ్లు అనుకుంటా, నాటుకోడి గుడ్లు. మాకైతే ఒకే ఒక నాటుకోడి కావాలి. దానికోసము గత అరగంట నుంచి వెతుకులాడుతూనే ఉన్నాము. కోడి సెట్ అయితే రేటు సెట్ అవ్వట్లేదు, రేటు సెట్ అయితే కోడి సెట్ అవ్వట్లేదు. రేట్లు కూడా బీభత్సంగా ఉన్నాయి. 3 దినాలు చెప్తున్నా ఒక్కొక్కటి. నేనైతే 2 దినాలు అడిగిన, రాదన్నాడు. కాబట్టి వేరే ప్లేస్కి వెళ్తున్నాము. ఇవైతే అడవి కోళ్ళు అనుకుంటా, డిఫరెంట్గా ఉన్నాయి చూడడానికి. ఇందులో ఏదైనా దొరుకుతుందో చూడాలి. दो दो ना दो दो आएगा रूपा दिनार दे दो और रूपा दे दो रूपा हराम है कसम से नहीं हराम नहीं है रूपा दे दो चलो रूपा दे दो आएगा भाई नहीं आएगा अरे भाई आ जाएगा देखो जितना में लिया उतना ही दे कसम से ఇంకా దాన్ని అయితే తీసుకున్నాము. 2.5 దినాలకు తక్కువ ఇవ్వట్లేదు అబ్బా. కోడి పారిపోకుండా ఉండడానికి కాళ్ళనైతే కవర్తో కడుతున్నాడు. ఈ కోడిని ఆ కారు ఎక్కేస్తే ఇంకేమన్నా ఉందా? ఒకవేళ చూసుకోకుండా ఎక్కేస్తే దాని పరిస్థితి ఏంటి? అంతే, ఆ టైర్కి అతుక్కోవడమే. బొడ్డుకోడి వచ్చినందుకు లాస్ట్కి ఒకదాని అయితే పెట్టినాము. ఎంతసేపు దగ్గర దగ్గర అరగంట అయింది దీనికోసమే. దీనికి అని వచ్చి ఇక్కడ ఉండే మసీదులో అయితే నమాజ్ అయితే చదువుకున్నాం ఇద్దరం. ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి వెయ్యాలి. ఇతను ఎవరంటే నా రూమ్ పక్కన ఉంటే యూపీ అతను అనమాట. నాకు ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు దగ్గరుండి చేస్తూ ఉంటాడు. పేరు వసీం. అక్కడైతే మన ర్యాకెట్ నిలబడుకొని ఉంది. వేయడము, రూమ్కి వెళ్ళడము, దాన్ని ఫసక్ చేయడము, బిర్యానీ ముక్కలు కొరకడం. డిక్కీలు అయితే వేసేస్తా, దాన్ని వెళ్ళే వరకు లోపల ఉంటుంది భద్రంగా. అమ్మయ్యా, మన ఇండియా వాళ్ళు ఉంటారనుకున్నా ఈ మార్కెట్లో. మన ఇండియా వాళ్ళ కన్నా బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బంగ్లాదేశ్ వాళ్ళే అక్కడక్కడ కోయిటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఫామ్ హౌస్లో కోళ్ళను, పావురాలను పెంచుతారు కదా, వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతుంటారు వాళ్ళు కూడా. అందరికన్నా ఎక్కువ ఎవరు అంటే బంగ్లాదేశ్ వాళ్ళే. షోయిక్ నుంచి మా ఏరియాకి అయితే రీచ్ అయ్యాము. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కోడిని బయటికి తీయాలి. ఇంటికైతే వచ్చేసాం. ఉందో సచ్చిందో తెలియదే, బతుకుంది. కొరకో కోడిని అయితే హలాల్ చేసేసి మా ఫ్రెండ్ దగ్గర అయితే ఇచ్చేసా. నేనేం చేస్తానంటే మన కార్ని అయితే పార్కింగ్లో పెట్టి మార్కెట్కి వెళ్తున్నా. ఎందుకంటే బిర్యానీ చేయడానికి కావాల్సిన మసాలాలు, టమాటో, కొన్ని వస్తువులు ఉంటాయి కదా, అవి తీసుకొని రావడానికి. నేను సెలవు తీసుకున్నానంటే బయటికి వెళ్ళడం తక్కువ, రూమ్లో ఎంజాయ్ చేయడం ఎక్కువ. టమాటాలు కావాలి, ఎర్ర టమాటాలు ఉంటే బాగుంటుంది టేస్ట్. చాలు. తీసుకున్న కూరగాయలకి బార్ కోడ్లు అయితే వేయించా. చూడండి ఎలా ఉన్నాయో. బార్ కోడ్లు అయితే పడినాయి. ఒక్కొక్కటి 100 ఫిల్స్, 150 ఫిల్స్ అలాగా. ఇంకా ఒక పెప్సీ బాటిల్ తీసుకుందాం. బిర్యానీలో పెప్సీ లేకపోతే ఎట్టా? ఖచ్చితంగా పెప్సీ కావాలా.
ఇంకా బిర్యానీ మసాలా ఒకటి కావాలి. ఇది మన ఇండియాలో కూడా దొరుకుతుంది. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఇది కనుక వేసామంటే. నేను బిల్ వేసుకొని మావాడు కోడి రెడీ చేసి పెట్టేసుకుంటాడు. వెళ్ళి చూద్దాం కోడి ఎంత దూరం వచ్చింది. ఈ ఐటమ్స్ అన్నీ ఎన్నో వస్తాయి తెలియదు, బిల్ వేస్తే తెలుస్తుంది. మేబీ ఒక 2 దినాలు వస్తుంది అనుకుంటా సేమ్ కోడి ప్రైజ్. ఈ ఐటమ్స్ మొత్తము దినార్ 280 ఫిల్స్ పడింది. దినారు 2 దినార్లో ఒక్కసారి తినాలి అనుకున్నప్పుడు ఖర్చు పెట్టేయాలి. సంపాదించేది దేనికి? అలాగని మొత్తం ఖర్చు పెట్టమని చెప్పట్లేదు. 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 2 రూపాయలనే తినాలి కదా. అందువల్ల చెప్తున్నా, ఈరోజు నాటుకోడి బిర్యానీ ముక్కలు కొరకాల్సిందే. మా ఆవిడ దాన్ని కోసి కారం కూడా పెట్టేసినట్టున్నాడు. ముక్కలు కూడా కొట్టేశాడు అబ్బా కోడిని. నాటుకోడి ముక్కలు ఎప్పుడు చూసినా ఫ్రిడ్జ్ కోళ్ళు తిని 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 నాలుగు సప్పబడిపోయింది. ఈరోజు ఖచ్చితంగా ప్రతిసారి చెప్పినట్టు ముక్కలు కొరకాల్సిందే. బియ్యం పెట్టేశాడు కడిగి, కోడిని కూడా కటింగ్ చేసి కడిగి పెట్టేశాడు మంచిగా. మేబీ ఒక 1.5 కిలో రావచ్చు అది. బియ్యం కూడా కడిగి పెట్టేశాడు. చాలా స్పీడ్ మావాడు ఎంతైనా. ఈరోజైతే బిర్యానీ మావాడి చేతులతోనే చేపిస్తా, నాకన్నా బాగా చేస్తాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ అల్లం వెల్లుల్లిని కట్ చేసి పేస్ట్ చేసి ఇస్తాను ఆయనకి. చిన్న చిన్న హెల్ప్ చేస్తాను. మెయిన్ షెఫ్ అయితే ఈరోజు ఆయనే. నేను ఓన్లీ చిన్న చిన్న హెల్ప్లు, ఈ కటింగ్లు, ఈ మసాలాలు కొట్టడము, అదేవిధంగా ఎర్రగడ్డలు కట్ చేయడము, అలాంటి పనులు మాత్రం నేను చేస్తాను ఈరోజు. ఇంకా లేట్ చేయకుండా దీన్ని దంచి ఇచ్చేస్తే ఆయన మసాలా కలిపేస్తాడు. దంచేసా. కొంచెం మసాలా స్మెల్ లేదంటే మంచి కూర స్మెల్ కనుక మన ముక్కులో పోయిందంటే కడుపులో ఇంకా ఆకిలి ఎక్కువైపోతుంది. ఒకసారి మీకు నా తోటి హౌస్ డ్రైవర్ యొక్క రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. అదే రూమ్లో పడుకోవడము, అదే రూమ్లో వంట చేయడము. చూడండి ఒకసారి రూమ్ ఎలా ఉందో. అక్కడైతే పడుకుంటాడు ఇతను. గడియారం నడవదు, ఏమనుకోవద్దు. ఇంకా ఇక్కడైతే వంట చేసుకోవడానికి అది ఫ్రిడ్జ్. వంట చేసుకున్న తర్వాత కింద కూర్చొని తినేయడమే. లాస్ట్ మూమెంట్ ఇది. ఆనియన్ అయితే ఫ్రై చేస్తున్నా, ఆ స్మెల్ రావడానికి. బిర్యానీ పైన వేస్తే స్మెల్ బాగా వస్తుంది కదా, అందువల్ల ఆనియన్ అయితే నేను ఫ్రై చేస్తున్నా లాస్ట్లో. బిర్యానీ అయిపోయింది. నాటుకోడి చికెన్ బిర్యానీ. దాన్ని ఒక ప్లేట్లో తీసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది, అది బిర్యానీనా లేదంటే వైట్ రైస్ అనేసి. నేను చేసినప్పుడు కలర్ అటువంటిది ఏం వేయలేదు. మా వాడైతే దానిపైన కొంచెం కలర్ వేశాడు. దాన్ని ఒక పెద్ద ప్లేట్లో షిఫ్ట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ముక్కలు కొరికి మరీ చూపిస్తాను. ప్లేట్లో తీసిన తర్వాత చూడండి ఎలా ఉందో. అచ్చా, టేస్ట్ మాత్రం మామూలు లేదు. మావాడిది మొత్తం క్రెడిట్ అంతా ఏందే. నాకన్నా వంట బాగా చేస్తాడు. ఎవరికి సరే. ఫస్ట్ టైం కోవిడ్లో వచ్చి ఈ 8 ఇయర్స్లో ఫస్ట్ టైం నాటుకోడి బిర్యానీ తినేది నేను. ఎప్పుడు చూసినా ఫ్రిడ్జ్ కోడి తిని తిని బోర్ కొట్టేసింది. నాటుకోడి బిర్యానీ తినేటప్పుడు తెలుస్తుంది దాని టేస్ట్ ఏంది, ఆ మజా ఏంది అనేసి. ఇది ఈరోజు ఎందుకు ఈ బిర్యానీ చేశారంటే మన ఛానల్లో 25K సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అయింది. అంత మీ వల్లే. ఆ 25K సబ్స్క్రైబర్లకి
ఎలా కృతజ్ఞత చెప్పాలో అయితే అర్థం కావట్లేదు. మీ అందరికి చాలా థ్యాంక్స్ అబ్బా. కేక్ కోసి అది రచ్చ రచ్చ చేసేది నాకు ఇష్టం లేదు. అందువల్లే కేక్ కోసే బదులు కోడిని కోసి బిర్యానీ వండేసాం ఈరోజు. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే బిర్యానీ తిని హ్యాపీగా కాసేపు నిద్రపోతాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బై బాయ్.